నా 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 అహ్మద్ గారు, మీరు పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు? నేను పిల్లలకు అక్షరాలు, గుణింతాలను కలిపి చదవడం నేర్పిస్తున్నాను. మీ పిల్లలు అన్ని అక్షరాలు నేర్చుకున్నారా? నా పిల్లలకు అక్షరాలు, గుణింతాలు గుర్తుపెట్టుకోవడంలో చాలా కష్టమవుతోంది. పదాలు కూడా తడబడుతూ చదువుతున్నారు. నిజానికి మొత్తం వర్ణమాలను ఒకేసారి నేర్చుకోవటం కంటే కొన్ని అక్షరాలు, గుణింతాలను గుర్తించి వాటితో ఏర్పడిన పదాలను చదవడం, రాయటం నేర్చుకోవటం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు సహాయపడే కొన్ని వీడియోలు నేను పంపుతాను. పిల్లలు తెలుగు మాట్లాడటం త్వరగా నేర్చుకోగలరని, కానీ దానిలో ప్రావీణ్యం సంపాదించటానికి సమయం పడుతుందనే వాస్తవాన్ని మనమందరం తెలుసుకున్నాం. అందుకే ప్రభావవంతంగా, క్రమబద్ధంగా కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి అక్షర జ్ఞానాన్ని నేర్పించాలి. రండి, కొన్ని కృత్యాలని చూద్దాం. దానికి ముందు అక్షర జ్ఞానం అనే నైపుణ్యంలో ఏమేం ఉంటాయో చెప్పండి. అక్షరాలు, గుణింతాలను గుర్తించడం నుంచి, అక్షరాలు చిహ్నాలతో శబ్దానికున్న సంబంధం, అక్షరాలు, గుణింతాలను కలపడం అంటే బ్లెండింగ్, అక్షరాలను కలిపి చదవడం, రాయడం, పదాలను చదవడం, పరిచయం లేని పదాలను చదవడం. ఇక్కడ చూడండి, ఇవి ఏమీ చిత్రాలు? ఆవు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆవు. ఇందులో మొదటి ధ్వని ఆ. ఏ శబ్దం? ఆ ఆ ఆ ఇప్పుడు వినండి. హయం, హరి, హడావిడి. వీటన్నిటిలో మొదటి శబ్దం ఏది? చాలా బాగా చెప్పారు. నేను కొన్ని పదాలు చెబుతాను. వాటిలో మొదటి ధ్వని ఆ ఉంటే మీరు చేతులు పైకి ఎత్తాలి. ఆలోచన, పావురం, కుర్చీ, ఆధారం. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఆతో మొదలయ్యే కొన్ని పదాలు మీరు చెప్పండి. ఆకలి, ఆరంభం, ఆరు. చూడండి, ఇందులో ఎక్కడెక్కడ హ వస్తోంది? ఇది చూడండి, ఇది ఆ. నాతో పాటు చెప్పండి, ఆ. పిల్లలు కొన్ని అక్షరాలను గుర్తించడం నేర్చుకున్న తర్వాత తదుపరి దశ గుణింతాలను నేర్పించటం. మొదటి తరగతిలో పిల్లలు నేర్చుకున్న అక్షరాలతో పాటు గుణింతాలను జతచేసి చూపించి చదివించవచ్చు. ఇక్కడ ఏమి రాసుంది? క ర హ. ఇప్పుడు చూస్తూ వినండి. ఇది క, ఇది కా, ర, రా, హ, హా. ఇప్పుడు చెప్పండి. సరే, ఇప్పుడు దీన్ని రాయండి. ఇప్పుడు దేనివంతు అంటే నేర్చుకున్న ఈ అక్షరాలు, గుణింతాలను కలిపి చదవడం, రాయడం అంటే బ్లెండింగ్. కా, ర, కార. అక్షరాలు, గుణింతాల కార్డులు, గ్రిడ్ కార్డులతో బ్లెండింగ్ అభ్యాసం చేయిస్తే అది పిల్లలకు ఆసక్తికరమైన కార్యకలాపంగా మారుతుంది. బ్లెండింగ్ను బలోపేతం చేయడానికి ఇంకా కొన్ని అభ్యాసాలు కూడా ఉన్నాయి. పదాల తర్వాత ఆ పదాలతో తయారైన చిన్న చిన్న సులభమైన పాఠాలు వస్తాయి. ఈ పాఠాలను డీకోడబుల్ పాఠాలు అంటారు. వీటిని చదవడం సాధన చేస్తే పిల్లలు అనర్గళంగా తమ జ్ఞానాన్ని ఉపయోగించి చదవడం వైపు ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్తారు.